ఇంకొన్ని గంటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. అందరూ చాలా బిజీగా సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికెళ్తారు, ఇక్కడికెళ్తారు. ఇంకా కొంతమంది ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అని, కొంతమంది ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకుందామని, ఇంకొన్ని సార్లు కొన్ని కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్‌కి అండ్ ఫ్యామిలీస్‌కి గూడా పార్టీస్ అరేంజ్ చేస్తారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అరేంజ్ చేస్తారు. సో, మేము గూడా ఎళ్తున్నాం. అలాగే అందరూ ఎళ్తూ ఉంటారు. ఇట్స్ ఎ బిజీ డే కదా! ఇంకా ఇప్పుడు తక్కువ గానీ కాలేజ్‌లో చదివేటప్పుడు జోష్ అనేది ఈ టైంకి న్యూ ఇయర్ టైంకి చాలా ఎక్కువుండేది. ముఖ్యంగా మేము హాస్టలర్స్ కదా! సో, 6:30, 7:30 ఆ టైం కల్లా సెలబ్రేషన్స్‌కి వెళ్ళిపోయి మా హాస్టల్ వాళ్ళందరిని తీసుకెళ్ళేవాళ్ళనమాట బసెస్‌లో. తీసుకెళ్ళి అక్కడ మా కాలేజ్ వాళ్ళందరం చాలా ఈవెంట్స్ ఉండేవి. డాన్స్‌లని, స్కిట్‌లని, పాటలు పెద్ద పెద్ద సింగర్‌లని పిలిపించేవాళ్ళు మా కాలేజ్ వాళ్ళు. అలా ఫుల్‌గా ఎంజాయ్ చేసేసి ఎప్పుడో 2కో, 3కో మళ్ళీ హాస్టల్‌కొచ్చి పడుకునేవాళ్ళం. అలా ఇంటర్‌లో అనుకుంటా 3:30కేమో వచ్చి అందరము డీప్ స్లీప్‌లో పడుకున్నాము. ఆ తర్వాత ఎప్పుడో 7:30, 8కేమో లేచాం పొద్దున. లేచేసరికి మా రూమ్‌మేట్ ఒక అమ్మాయి కనిపించలేదు. వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్ళాడు అని చెప్పారు. కానీ ఆ తర్వాత తెలిసిందేందంటే, ఆ న్యూ ఇయర్ రోజు నైటే వాళ్ళ డ్యాడీకి యాక్సిడెంట్ అయింది. ఆయన పోయారు అని చెప్పి. సో, అందరూ మొత్తం ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయి ఉంటే, కొంతమంది లైఫ్స్ టర్న్ అయిపోతాయి. అవి ఊహించలేని మలుపులు. ఎక్స్‌పెక్ట్ చేయలేనివి. ఎంతో ఆనందంగా, హ్యాపీగా అప్పటి వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఉన్న తను, ఒక్కసారిగా లైఫ్ తనది చేంజ్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ 1 ½ మంత్ తర్వాత తను మళ్ళీ తిరిగొచ్చింది హాస్టల్‌కి. ఎప్పుడు లేడి పిల్లలా గెంతుతూ ఉండే తను కంప్లీట్ చేంజ్ అయిపోయింది. కళ్ళలో ఎప్పుడు కన్నీళ్లు తిరుగుతూనే ఉండేవి. ఎన్నో సార్లు వెక్కి వెక్కి ఏడ్చేది. మేము చూసేవాళ్ళం. ఓదార్చడానికి ట్రై చేసేవాళ్ళం. కానీ కుదిరేది గాదు. నాన్న గదా! ఆ ప్లేస్ ఎవరు తీసుకోలేదు. నిజంగా చెప్పాలంటే ఎవరి ప్లేస్ ఎవ్వరూ తీసుకోలేరు. సెలబ్రేషన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ అంతకంటే ఇంపార్టెంట్ లైఫ్. డోంట్ టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. ఆల్కహాల్‌కి, స్పీడ్‌కి దూరంగా ఉండండి. మనతో పాటు మన ఫ్యామిలీని, ఎదుటివారి ఫ్యామిలీస్‌ని గూడా రిస్క్‌లో పెట్టకండి.